హచ్చుకుక్కలా వెంటే వస్తున్నావు ఎందుకు? ఇంకెవరు సెట్ కాలేదా? నీ వల్లే ఇలా జరిగింది. ఆ రోజు నువ్వు నన్ను లవ్ చేసి ఉంటే నేను వేరే వాళ్ళ వెంట పడేవాన్నే కాదు. అవును సార్, అవును, నాదే తప్పు. ఏయ్, నేను లవ్ చేస్తున్న విషయం నీకు తప్ప ఎవరికి చెప్పలేదు, అసలు తెలియదు కూడా. నేను నిజంగా నిన్ను ప్రేమించాను. ముందు రోజు మీ వాళ్ళు అటాక్ చేసినా మరుసటి రోజు వచ్చారని తెలిసినా కూడా నేను నిన్ను లవ్ చేస్తున్నానని మరీ వచ్చి చెప్పాను. కానీ నువ్వు అందరి ముందు నన్ను లవ్ చేయలేదని చాలా అవమానించావు తెలుసా? నువ్వు ఇలా నా వెంట తిరగడం ఆపి వెళ్ళి పని చూసుకో. నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది. ఆప్తావా నీ కథలు? నీకు లవరు లేడు, నీకు పెళ్లి కూడా ఫిక్స్ కాలేదని నాకు తెలుసమ్మా. అంటే నేనే అబద్ధం చెప్తున్నానా? చూడు, మేం ప్రేమించిన అమ్మాయి ఎక్కడుంది, ఎలా ఉందని ఏదో రకంగా తెలుసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే అమ్మాయిలు ఎవరితో ఉంటే బాగుంటామని ఆలోచిస్తారు, కానీ అబ్బాయిలు ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అందుకే నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నావని తెలుసుకుంటూనే ఉన్నా. అంత తెలుసుకునేవాడివి నేను ప్రేమిస్తున్నానన్నది మాత్రం ఎందుకు తెలుసుకోలేకపోయా? నువ్వు కనిపించే ప్రతిసారి నిన్ను చూడకుండా ఉండలేకపోయేదాన్ని. బర్త్డే రోజు నీ మూలంగా కింద పడిపోయిన చాక్లెట్ బాక్స్ తీసుకొచ్చి వాచ్మెన్ తెచ్చి పంపించా. యాక్చువల్గా అప్పుడే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. ఎప్పుడు కాలేజ్ బస్లోనే వెళ్ళేదాన్ని, కానీ నీ కోసం కావాలనే బస్ మిస్ చేసుకునేదాన్ని. నీతో మాట్లాడాలని, నా ప్రేమని చెప్పాలని ఆ రోజు వచ్చాను. ముందు రోజు జరిగిన గొడవ వల్ల మా రిలేటివ్ అంజురెడ్డి వాళ్ళ మనుషులు ప్లాన్ వేసుకున్నారు. నేను నీకు ఐ లవ్ యూ అని చెప్పిన రోజు నిన్ను చంపేయాలి అని. ఆ విషయం తెలిసి నేను నిన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోయాను. కానీ తర్వాత అందరి ముందు అడిగేసరికి నీ ప్రాణం కాపాడాలనే అలా అబద్ధం చెప్పాను. ఆ గొడవ తెలిసి నాన్న నా కాలేజ్ నుంచి ఈ కాలేజ్కి మార్చారు. ఎందుకురా నీకు ఒక్కసారి కూడా డైరెక్ట్గా అడిగి తెలుసుకోవాలనిపించలేదు? ఎప్పుడు నీ గురించి ఆలోచనలు. రోజు కాలేజ్ ముందు నన్ను చూడటానికి వస్తావేమోనని. ఇప్పటికీ గుర్తొచ్చానా నీకు? ప్లీజ్, నువ్వు వద్దు, నీ లవ్ వద్దు. ఏదో ఇలా గడిపేస్తున్నా. మీకు ప్రాబ్లం వస్తే ఎస్కేప్ అయిపోతారు, తర్వాత మళ్ళీ వస్తారు. ఇప్పుడే నార్మల్ అవుతున్నా. అమ్మాయిలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తేనే మేం జీవితాంతం మీ వెనకాల తిరుగుతాం. అలాంటిది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత నేను ఎలా వదులుకుంటాను? నా ప్రాణం ఉన్నంత వరకు నీకోసమే, ఈ బ్రతుకంతా నీతోనే, వదిలే ప్రసక్తే లేదు. I love you.